అన్ని కూడా దోచుకొని వాడు కాలక్షేపం చేసేది లాస్ట్ మినిట్ లో వాళ్ళకి తెలిసిన కంపెనీలో 10,000 రూపాయలు 20,000 రూపాయలు జాబ్లు ఇప్పించి వాళ్ళు అక్కడ కూడా మా దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చి చెప్పుకుంటూ వాళ్ళు బయట ప్రచారాలు చేసుకుంటూ అలౌడ్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఆర్ఎం కానీ విట్టి కానీ ఇవన్నీ కూడా కాలేజీలు అవే. వీళ్ళందరూ కూడా ఎందుకు మరి ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వీళ్ళకి ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తున్నారు బ్లాక్ మనీగా? కారణం అది దందాగిరి. ఇది మనకి మళ్ళీ సామాన్యులకు అర్థం కాదు. ఇప్పుడు మన ఎంసెట్ రాసి మనకి జేఎన్టీనో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ చదువుకుంటే మనకేమో అక్కడ గొడవలు, కులాల గొడవలు, లేకపోతే మతాల గొడవలు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఏబీపీలు వస్తారు. కానీ వీళ్ళ గొడవలు వీళ్ళతో సరిపోతూ ఉంటాయి. మనకి వీటితోనే సరిపోతుంది. మొత్తం అకాడమిక్ అంతా కూడా వాటితోనే సరిపోతుంది. కాలక్షేపం కానీ వీళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఉండరు. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అసలు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏ యాక్షన్ తీసుకుంటున్నాడు? చేతకాదని చెప్పే కదా. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బాగు చేయడం చేతకానోడికి అసలు ఇంజనీరింగ్ వ్యవస్థను బాగు చేస్తాడండి. చేతకానోడికి విద్యాశాఖ మంత్రి ఇస్తే ఏమవుతుందండి?